హాయ్ అండి. నేను నా వాయిస్ కానీ, నేను చెప్పే విధానం కానీ మీకు నచ్చకపోతే జస్ట్ వీడియోని ఇగ్నోర్ చేసేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు నుంచి అమ్మలకి మంచి టాస్క్ అండి. ఎందుకని అడుగుతారేంటి? ఇంకా అర్థం కాలేదా? హాఫ్ డే స్కూల్స్ అండి. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. 1 మంత్ కష్టం తర్వాత ఆ సమ్మర్ హాలిడేస్ ఎంత హ్యాపీగా ఉంటాయి. మనం మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. రెస్పాన్సిబిలిటీ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మనల్ని కూడా వాళ్ళే బుజ్జగించి చూసుకుంటారు. అది ఎంత హ్యాపీగా ఉంటుందండి. ఇప్పుడైతే స్టైల్గా హాఫ్ డే స్కూల్స్ అంటున్నాం, కానీ అప్పట్లో మేము చదువుకునేటప్పుడు ఒంటిపూట బడి అనేవాళ్ళు. మీలో ఎంతమందికి గుర్తుంది? అందరూ పొద్దున్నే ఓ గ్లాస్ పాలు లేదంటే రాగి మాల్ట్ తాగేసేసి హ్యాపీగా టిఫిన్ బాక్స్లో పట్టించేసుకొని తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. కానీ అదే కొత్త ఆవకాయ కనుక పెడితే మాత్రం పొద్దున్నే అన్నం వండించుకొని దాంట్లో కుత్తపప్పు చేయించుకొని కొంచెం నెయ్యి వేసుకొని హ్యాపీగా తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. కానీ టిఫిన్ షాప్ ఉంటుంది కదా, వాళ్ళు ఏదైనా టిఫిన్ తెచ్చుకున్నా కూడా మా ఆవకాయ కోసం, మేము తీసుకెళ్ళిన ఆవకాయ కోసము ఎగబడేవాళ్ళు. అంటే అదేనండి, పక్కింటి పుల్లకూర రుచి అంటారు చూసారా. వాళ్ళ దగ్గర ఉండేదేమో మనకు నచ్చుతుంది, మనం తెచ్చుకున్నదేమో వాళ్ళకి నచ్చుతుంది. అంతేనండి, మన ప్లేట్లో 33 ఉన్నా కూడా పక్కన వాళ్ళ ప్లేట్లో పచ్చడి మెతుకులున్నా అదే టేస్టీగా అనిపిస్తుంది. ఇలా మీరు ఎంతమంది ఫేస్ చేశారు? అవునా కదా? కానీ ఆవకాయ పెడితే మాత్రం పొద్దున అదే తింటాం, మధ్యాహ్నం లంచ్కి అదే తింటాం. పక్క రోజు మాత్రం ఓవర్ హీట్ చేసింది, అమ్మ కడుపు నొప్పి అని చెప్పేసి బాధపడుతూ. అవునా కాదా? మీలో ఎంతమంది ఇలా పూట ఆవకాయ తిని అమ్మల దగ్గర, నానమ్మ వాళ్ళ దగ్గర తిట్లు తిన్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. కానీ ఉత్తపప్పు, ఆవకాయ, నెయ్యి ఇది మాత్రం ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి. అసలు పానీపూరి తినేవాళ్ళు కానీ, పిజ్జాలు బర్గర్లు తినేవాళ్ళు కానీ ఈ ఆవకాయని మాత్రం వదలలేరు. అమ్మ ఆవకాయ అంతే, ఇది ఫిక్స్ అండి. దీనికి ఎవ్వరూ మార్చలేరు. అవునా కాదా? అదేనండి మన తెలుగు వంటకాల్లో ఉన్న మహత్యం, మహిమ. అవునా కాదా? ఇలాంటి మరిన్ని విషయాలు, చైల్డ్హుడ్ మెమరీస్ నేనైతే చాలా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే మీ సపోర్ట్ని కామెంట్ రూపంలో, లేదంటే ఒక చిన్న లైక్, ఇంకా ఎక్కువ నచ్చేసింది అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంతమందికి షేర్ చేసి అలా మీ అభిమానాన్ని చూపించండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఇలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేద్దురు కానీ, బట్ చేస్తాను షూర్, తప్పకుండా. చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ ఒక్కొక్క ఎపిసోడ్ సిరీస్ లాగా, చిన్నప్పుడు, ఆ తర్వాత కాలేజ్ మెమరీస్, ఆ తర్వాత పెళ్ళయ్యేటప్పుడు, ఇలా రకరకాల మెమరీస్ అన్నీ షేర్ చేసుకుందాము. మీకు ఏదన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నాకు తెలిసినవన్నీ కూడా నేను చెప్తాను. నచ్చితే కనుకైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటానండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.